హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటి మీ సేవ. సో నిన్న వీడియోలో మనం చెప్పుకున్నట్లుగానే 10th క్లాస్ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడింగ్ కోసం ఈరోజు మనకి అఫీషియల్గా వెబ్సైట్లో లాంచ్ చేయడం జరిగిందనమాట. అఫీషియల్ లింక్స్ అన్నీ కూడా. సో అయితే ఇవన్నీ కూడా లాగిన్ అయితే లేదు, అంటే అంతకుముందు అయితే మనకి స్కూల్ లాగిన్ అయితే అడిగారనమాట. ప్రిన్సిపల్ లాగిన్లో మాత్రమే వచ్చాయి. ఇప్పుడు ఆ లాగిన్ తీసేసి ఇండివిజువల్గా ఇవ్వడమే జరిగిందనమాట. సో ఇప్పుడు మనం వాటిని ఆన్లైన్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాము. అయితే ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి అలానే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ముందుగా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి ఆ బ్రౌజర్లో మీరు బిఐఈఏపీ అని చెప్పేసి కొట్టండి అనమాట. బిఈ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ కదా. సో బిఎస్సి ఏపీ అని కొట్టండి. సో క్లిక్ చేయగానే మనకి స్టార్టింగ్లోనే వెబ్సైట్ అయితే కనబడుతుంది అనమాట, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని. సో ఈ పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. సో ఈ పోర్టల్ ఓపెన్ చేయగానే మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో బ్లూ కలర్లో మనకి బ్లింకింగ్లో కనబడుతుంది. చూసుకున్నట్లయితే మీరు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ 2024 హాల్ టికెట్స్ అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేయండి. కానీ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనబడతాయి అనమాట. సో రెగ్యులర్ హాల్ టికెట్స్, ప్రైవేట్ హాల్ టికెట్స్, ఓఎస్ఎస్ హాల్ టికెట్స్, ఓఎస్ఎస్ ప్రైవేట్ హాల్ టికెట్స్, వొకేషనల్ హాల్ టికెట్స్, అంటే 10th లో ఉన్న ఇన్ని రకాల గ్రూప్స్ అనమాట. సో జనరల్ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ హాల్ టికెట్స్ కింద వస్తారు. ప్రైవేట్గా చదివే వాళ్ళందరూ కూడా ప్రైవేట్ హాల్ టికెట్స్ దగ్గరికి వస్తారు. ఓఎస్ఎస్ అంటే అది ఓరియంటల్ స్కూల్స్ సొసైటీ ఎడ్యుకేషన్ సంథింగ్ ఏదో ఉంటుంది. సో వాళ్ళకి సంబంధించి హాల్ టికెట్స్ వాళ్ళ ప్రైవేట్ అయితే వాళ్ళ ప్రైవేట్వి, అండ్ వొకేషనల్ హాల్ టికెట్స్ అయితే వొకేషనల్ క్లిక్ చేసి సరిపోద్ది అనమాట. సో రెగ్యులర్ వాళ్ళందరూ కూడా రెగ్యులర్ హాల్ టికెట్స్ మీద క్లిక్ చేయగానే మనకి నేమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ మనకి అన్ని జిల్లాలు 26 జిల్లాలు చూపించారు వీళ్ళు డిస్ప్లేలో. సో మీరైతే ఏ జిల్లాకు చెందిన వాళ్ళు ఆ జిల్లా అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి నేమ్ ఆఫ్ ద స్కూల్ అనమాట, అంటే ఆ స్కూల్లో ఉన్న అంటే ఆ జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడ డిస్ప్లేలో కనబడతాయి మనకి. సో మీరు ఏదైతే స్కూల్లో ఆ స్కూల్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకోగానే ఆ స్కూల్లో ఉన్న పిల్లలు అందరి స్టూడెంట్స్ యొక్క అందరి నేమ్స్ ఇక్కడ డిస్ప్లేలో కనబడతాయి క్యాండిడేట్ నేమ్ దగ్గర. సో మీరైతే దేనికి సంబంధించిన వాళ్ళు ఆ స్కూల్లో మీ నేమ్ ఏంటో అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేటు, మంత్, ఇయర్ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయగానే మనకి హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఇలా చాలా ఈజీగా సింపుల్గా మీ హాల్ టికెట్స్ మీరే మీ మొబైల్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఇలాంటి మరికొన్ని ఎడ్యుకేషన్ అప్డేట్స్ పొందాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేసి